ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిడ్నాపర్లుగా అవతారం ఎత్తున్నారు. దానికి ఉదాహరణే 31వ తేదీ 8:30కి రాత్రి తంబిరెడ్డి గారు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ తుమ్మలగుంట పంచాయతీ అధ్యక్షులు, అదేవిధంగా మాకు సమీప బంధువు తంబిరెడ్డి గారిని 31వ తేదీ రాత్రి 8:30కి ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ షాపులో బాలాజీ కాలనీలో సిటీ సెంటర్లో ఉండే ఒక షాప్కి వచ్చి బలవంతంగా ఆయన లాక్కొని కారులో వేసుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. తీసుకువెళ్ళిన ఒక అరగంట గంటకి చుట్టుపక్కల ఉండే కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కాల్ చేసి ఈ విధంగా గుర్తులుగు నలుగురు వ్యక్తులు మఫ్టీలో వచ్చి ఒక నెంబర్ ప్లేట్ లేని వాహనానికి తీసుకువచ్చి పలానా వ్యక్తిని తీసుకొని పోయారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇమ్మీడియట్గా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విధంగా తీసుకొని పోయారు, ఆయన ఎక్కడికి పోయాడు తెలియడం లేదు, ఆయనకి ఎవరు శత్రువులు లేరు, ఆయన చాలా సౌమ్యుడు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరితో గొడవలు లేవని చెప్పి ఆయన వెళ్ళి పోలీసులకు అప్రోచ్ అయితే ఇక్కడ తిరుపతి పోలీసు వాళ్ళు 31వ తేదీ మేము కంప్లైంట్ ఇస్తే 1వ తేదీ మార్నింగ్ 10 గంటలకి వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మీరందరూ చూడొచ్చు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. మేమందరం కూడా 31వ తేదీ రాత్రి 8:30 నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్క నిమిషం ఎవరికి కంటి మీద కునుకు లేదు. ఎందుకంటే ఒక 60 ఏళ్ళ వ్యక్తి, చాలా సౌమ్యులు, చాలా మా అందరికీ దగ్గర వ్యక్తి, ఆయన ఆ విధంగా కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంది, ఏం అవసరం అని చెప్పి మా కాడ నుంచి, మా కార్యకర్తల నుంచి, మా క్యాడర్ నుంచి, ఊర్లో ఉన్న బంధువులు, మిత్రులు అందరూ కూడా ఆయన కోసం నిద్రాహారాలు లేకుండా మేమందరం కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు కూడా ఒక 40 మంది టీం పెట్టాం, 50 మందిని టీం పెట్టాం, మేమంతా కూడా జిల్లా కార్యమంతా దీని మీదే ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా మాకు సమాధానం ఇస్తూ ఉంటే నిజంగానే ఎవరో కిడ్నాపర్లు ఎత్తుకొని పోయారని చెప్పి మేము కూడా భావించి 1.5 రోజు ప్రెస్కి రాకుండా ఇది ఏమి ఇష్యూ తెలుసుకుందామని చెప్పి గుమ్మన ఉండడం జరిగింది. ఈరోజు తెల్లారుజామున 10:30కి అందరం కూడా ప్రెస్తో కలిసి మన ఇక్కడున్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము, ఎస్పీ గారికి మళ్ళీ ఒకసారి వినతి చెప్దామని చెప్పి ప్రెస్ అందరూ తీసుకొని పోవాలంటే అన్ని స్టార్ట్ అయితే వెంటనే నాకు అడిషనల్ ఎస్పీ గారు కాల్ చేసి గుంటూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు, ఇట్లా 31వ తేదీ 8 గంటలకి ఆయన తీసుకొని పోయారని చెప్పి నాకు అడిషనల్ ఎస్పీ గారు కాల్ చేసి నాకు చెప్పడం జరిగింది. నిజంగానే ఎంత బాధాకరం అంటే ఇది ఆంధ్రప్రదేశా లేదంటే పాకిస్తానా లేదంటే ఇరానా ఇరాకా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ ఇంకో పోలీస్ స్టేషన్ సంబంధం ఉండదా? ఎక్కడన్నా ఒక వ్యక్తిని తీసుకొని పోతే ఇంకో చోట మీరు తప్పు జరిగిన కంప్లైంట్ ఇవ్వచ్చా? అంటే ఇంత నిర్లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జరుగుతుందా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇంకా దీనికి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేశారు, సిసిఎస్ పోలీసులు తీసుకొని పోయారని చెప్పి ఇక్కడ నాకు అడిషనల్ స్పీకర్ చెప్పడం జరిగింది. నేను అడిగాను ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం కారణం అని చెప్తే మాకేం తెలియదు అని చెప్పడం జరిగింది. అక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పోయి ఆడ మీరు వెరిఫై చేయండి, ఏం చేస్తుందో కనుక్కోని చెప్పి పంపిస్తే అక్కడ ఆయన మీద ఓ కంప్లైంట్ రేస్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నిజంగానే ఏదో తప్పు జరిగిందా ఏదన్నా అని చెప్పి ఎఫ్ఐఆర్ చూస్తే ఇది ఎఫ్ఐఆర్ కాదు, ఒక నవ్వుకోవడానికి కూడా సరిపోయిన చిత్తు కాగితం అని చెప్పి ఈరోజు నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒక కిర్రా కార్పి అనే వ్యక్తి, ఎఫ్ఐఆర్లో మ్యాటర్ ఏముందో మీకు ఒకసారి తెలియజేస్తాను. కిర్రా కార్పి అనే ఒక వ్యక్తి ఎప్పుడో రోజమ్మ గారిని ఏదో ఒక మాట 2024 నవంబర్ నెలలో రోజమ్మ గారిని నువ్వు డబ్బు కోసం ఏదో 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 ఒక భూతవాదం వాడితే దాని కింద తంబిరెడ్డి గారు నీకు తల్లిదండ్రులు ఉన్నారు, నీకు పిల్లలు అని చెప్పి ఆయన కూడా కొంత గట్టిగా ఖండించడం జరిగింది. అది ఖండిస్తే నిన్న ఎవడికో నిద్రలేసి మొన్న మార్నింగ్ ఎవరో నిద్రలేసి ఆ రోజు అప్పుడే వాడు తెల్లారి జరిగిందని తెలియదు కానీ నిద్రలేసి వాడు ఈ విధంగా నేను బాధపడినా, మా కుటుంబం బాధపడింది, కిర్రా కార్పీన్ అంటే వాళ్ళ కుటుంబం బాధపడిందని చెప్పి ఈరోజు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు ఆగ మేఘాల మీద పోలీసులు ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ఈయన తీసుకొని పోయేసి నేరుగా ఎవరికి తెలియకుండా ఒక కిడ్నాప్ అవతారాలు వేషమేసి ఈ రోజుకి తీసుకొని పోయి 2 రోజులు అయింది. ఆల్మోస్ట్ 40 గంటలు దాటింది. 40 గంటలు దాటుకొని ఇంకొకటికి కోర్టుకి ప్రొడ్యూస్ చేయకుండా, ఎక్కడున్నారో చెప్పకుండా, ఏ పోలీస్ స్టేషన్లో చెప్పకుండా ఈ ఒక కంప్లైంటే కాదు ఇంకా 2-3 కంప్లైంట్లు
ఆయన మీద వేసేలాగా చర్యలు తీసుకొని చేసే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారని మాకు తెలిసింది. నిజంగానే మీరు పోలీసులా కిడ్నాపర్లా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను. ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకొని పోతే 24 గంటల లోపల మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసే ఒక ఇంకిత జ్ఞానం మీకు లేదా అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటున్నానంటే ఒక బాధతో అంటున్నాను. ఆయనకి 60 ఏళ్ళ వయసు, ఆయనకి బీపీ ఉంది, ఆస్తమా ఉంది, బాడీలో షుగర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఒక టాబ్లెట్ వేసుకోలేదు. ఈరోజు ఆస్తమా వేసుకోకపోతే ఆయనకి 2 గంటలు 3 గంటలకు ఒకసారి వేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా తెలిసి ఆయనకి 40 గంటలు ఎటువంటి మెడికేషన్ లేకుండా ఆయన ఏం చేశారో తెలియకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫామ్ చేయకుండా రాత్రిపూట మీరు ఈ విధంగా ఒక సోషల్ మీడియా కేసులో తీసుకువచ్చి ఈ విధంగా అరెస్ట్ చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉంటుందా అని చెప్పి గుంటూరు ఎస్పీ గారిని కావచ్చు, అక్కడే ఈరోజు తీసుకోమని సిబ్బందిగా అడుగుతున్నాను. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేలాగా మేము హైకోర్టును అప్రోచ్ అయ్యాం. ఇప్పటికీ హెబియస్ కార్పస్ కూడా గుంటూరు ఎస్పీ గారి మీద, అదేవిధంగా అక్కడుండే ఈరోజు తీసుకోపోయిన కానిస్టేబుల్ నుంచి అక్కడుండే ప్రతి ఒక్కరి మీద హెబియస్ కార్పస్ చేస్తున్నాం. హెబియస్ కార్పస్ అయిపోయిన వెంటనే కంటెంప్ట్ పిటిషన్ కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టులో 10 సంఖ్యలో జడ్జిమెంట్లు ఉన్నాయి. 24 గంటల్లో కానీ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మీరు కంటెంప్ట్కి అర్హులని చెప్పి, ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్. ఇది మీరు ఇప్పటికీ తీసుకుపోయి 40 గంటలు 40 గంటల్లో ఏ ఒక్క మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఇది క్లియర్ కేసు కంటెంప్ట్గా భావించి మేము కూడా కంటెంప్ట్ పిటిషన్ కూడా ఇమీడియట్గా వేస్తున్నాం. దాంతోపాటు హైకోర్టులో కూడా మేము హ్యూమన్ రైట్స్కి కూడా కమిషన్కి కూడా ఇది పెడుతున్నాము. ఇదే విధంగా మాకు ఏ ప్లాట్ఫామ్లో అయితే న్యాయపరంగా ఫైట్ చేయగలుగుతామో అన్ని ప్లాట్ఫామ్స్లో మేము కూడా ఫైట్ చేస్తాం. ఇంకోటి కూడా చెప్తున్న పోలీస్ అధికారులకి, మీరు ఒక పార్టీ తొత్తులుగా పనిచేసేది ఇప్పటికైనా మానుకోండి. ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోయింది. మా నాన్నగారిని ఆల్మోస్ట్ 230 రోజులు అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. ఎంతోమంది నాయకులను అరెస్ట్ చేశారు. మీరు అరెస్ట్ చేసినంత మాత్రం ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పోలీసులను చూసే భయము మాకు ఇంచైనా లేదు. మేము ఆ భయపడే క్వశ్చనే లేదు. ఇంకా గట్టిగా ఫైట్ చేస్తాం కానీ వెనకపోయే క్వశ్చనే లేదు. మీరు ఇదే విధంగా ఇంకా కొంతమంది నాయకుల్ని, ఇంకా కొంతమంది కార్యకర్తలు ఈ విధంగా చేస్తూ ఉంటే నాయకుల నుంచి కదా ప్రజలని కూడా తీవ్రమైన తిరుగుబాటు కూడా వస్తుందని చెప్పి పోలీసు అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. దీన్ని తీవ్రంగా ఈరోజు ఇక్కడి నుంచి ఖండిస్తున్నాను కూడా పాత్రికేయ మిత్రులను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిని తీసుకొని పోవడమే కాదు, ఇది ఒక కిడ్నాప్. ఎందుకంటే పోలీసులు ఈ విధంగా రాత్రిపూట కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ లేకుండా 40 గంటలు 50 గంటలు తీసుకువెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా తీసుకొని ఏం జరిగింది, కిడ్నాప్ జరిగిందా, ఇది జరిగిందని చెప్పి మీరే ఎంక్వైరీ చేసి ఒకటే ఈ విధంగా ఒక నాటకీయ పరంగా ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డీజీపీ గారికి లెటర్ రాస్తున్నాను. మీరు కానీ ఈరోజు మేము న్యాయపరంగా పోరాడచ్చు. రేపు ఇవన్నీ కంప్లైంట్స్ కూడా మేము ఇచ్చే కంప్లైంట్స్ కూడా అవన్నీ కూడా కోర్టులోనూ ఎక్కడో చోటు ఉంటాయి. ఇప్పుడు ఫైల్ చేసింది ఇవన్నీ కూడా 2029 జూన్ తర్వాత ఇవన్నీ కూడా వెలుగు తీస్తాయి. ఈరోజు బాధ్యులైన ఎవరైతే పోలీస్ అధికారులు ఉంటారో, ఎవరైతే ఆదేశించుంటారో, ఎందుకంటే నాయకులు అనే వాళ్ళు మాటలు చెప్పి వెనకాల నుంచి మేము మీకు ఆదేశించి పనులు చేయించవచ్చు. కానీ దీనికి బాధ్యులైన పోలీస్ అధికారులు అందరం కూడా చట్టపరంగా చట్టం ముందు 2024 తర్వాత అయితే 2029 తర్వాత అయితే ఖచ్చితంగా నిలబడతాం. ఈ లోపలైతే ఖచ్చితంగా మాకున్న న్యాయ పోరాటం అయితే అందరి మీద చేస్తామని తెలియజేస్తున్నాం. తంబిరెడ్డి గారి కోసం మా నాయకులు మా అందరం కూడా నిలబడతామని కూడా మరొకసారి తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.